ఈరోజు కుప్ప ఉంది, దాన్ని నూరసాలి. లేక కూలోళ్ళు వచ్చారు, నాటు పెడుతున్నారు. లేక ట్రాక్టర్ వచ్చింది, దున్నుతుంది. ఆ పొలము కొన్నిసార్లు అపొస్తలులకు ఆయన అందుబాటులో లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు ఆ పని సఫర్ అవుతుంది ఆయన లేనందువల్ల. కనుక ఆయన ఒక తీర్మానం చేశాడు. ఏమని? నేను ఈ పొలము నా పనికి అడ్డము రాకూడదు. ఇప్పుడు నేను ఇక్కడే ప్రారంభంలోనే ఉన్నాను కదా, ఇంకా గంటన్నర చెప్పాలి కదా నేను. చెప్పండి, ఆయన పొలం అమ్మినోడు బుద్ధిహీనుడా, తెలివి తక్కువడా? అంత అవసరమేముంది? ఆ పొలాలు అమ్మేసి దేవుని మందిరంలో సేవగా పూరుకోవాలా, చేసుకోవాలా? అందరూ పొలాలు అమ్మేతే మరి వాళ్ళ భవిష్యత్తు ఎలాగా, వాళ్ళ పిల్లలు ఎలాగా? ఎన్ని ప్రశ్నలు వచ్చేయలేదు ఇక్కడ, ఉండవా? కానీ ఈయనేమో నష్టపోయాడా? నష్టపోయాడు ఈయన. ఈయన ఒక చరిత్రలోకి వచ్చాడండి. చరిత్రలోకి వచ్చాడు ఆయన. నీ పొలాలు పెట్టుకుని నీవు ఉద్యోగాలు చేసో, నీవు ఇంకేదో మేడలు కట్టో, మిద్దెలు కట్టో, వ్యాపారాలు చేసో, ఇంకేమైనా వ్యవహారాలు చేసో, నీ భవిష్యత్తు కొరకు నువ్వెన్నో మెట్లు కట్టుకుంటూ ఉంటావు. కానీ నువ్వు చచ్చిపోతావు, తర్వాత మరువు పడతావు, చరిత్రలో ఉండవు. ఈయన చరిత్రలో ఉన్నాడండి. ఇప్పుడు తెలివి తక్కువడా అయినా పొలం అమ్మేయాలా అంటే అమ్మేస్తుందికే చరిత్రలోకి వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? అమ్మేయాలంటే అమ్మేయాలని నేను చెప్పడం లేదు, అలాగే ఎవరని చెప్తే కూడా మనం ఒప్పుకోము. కానీ అమ్మేశ్వరుడు మాత్రం చరిత్రలోకి వచ్చాడని బైబిల్లో ఉంది కనుక నేను చెప్తున్నాను ఆ మాట. అంటే ఆయన అమ్మడానికి కారణం ఏంటంటే పొలం ఉండకూడదని బైబిల్ సిద్ధాంతం కాదు. పొలము దేవుని నమ్మిన వాళ్ళకి పొలం ఉండకూడదు, అమ్మేయాలని బైబిల్ చెప్పలేదు. కానీ ఆయన పరిచర్యకు అది అడ్డం వస్తుంది. అది ఆయన పొలం కావచ్చు, వ్యవసాయము, ఇది నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీకున్న మరొక వ్యవహారం కావచ్చు. అది దేవుని పనికి అడ్డం వస్తే దాన్ని క్లోజ్ చేసేయి, అంతే. దాన్ని విడిచిపెట్టేసేయి. అని అంత ఎత్తుకు నువ్వు ఎదగాలి. ఇంకా నీ కొరకే ప్రణాళికలు, నేను అలా చేస్తాను, భవిష్యత్తు ఇలాగా, నా పిల్లలకు అలాగా, వాళ్ళు అలాగా అలాగవుతారు, ఆ తర్వాత అలా పెళ్లి చేస్తాం, ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళందరికీ ఇదిగో ఇది వీళ్ళకి, ఇది అమ్మాయికి, ఇది అబ్బాయికి అని ఆలోచనలు. నీవు చరిత్రలోకి రావు, వాళ్ళో చరిత్రలోకి రారు. నీవు చచ్చిపోయి మరువబడతావు, నీ తర్వాత నీ సంతానం కూడా చనిపోయి మరణించి మరువబడతారంతే. కనుక ఈ ప్రణాళికలన్నీ నీ కొరకు దేవుడు వేసేలా ఉండు. నువ్వు దేవుని పని నువ్వు చేస్తే నీ పని ఆయన చేస్తాడు. నీ పనుల భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆ కార్యాలను నెరవేరుస్తాడు. కనుక నేను జ్ఞానిని అనుకుని అపొస్తలుల కార్యంలో సామెతల్లో ఒక మాట చూడండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనంలో లేక 5వ వచనం ఎవరు అంటున్నారు మంచి మాట. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక. 7వ వచనంలో నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. 6వ అధ్యాయం చూడండి. తర్వాత 16వ అధ్యాయం, 6వ అధ్యాయం కాదు, 16వ అధ్యాయం, అందులో 3వ వచనం చూడండి. నీ పనుల భారము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కనుక నేను జ్ఞానిని, నీ స్వబుద్ధి నిన్ను పాడు చేసేవే, కానీ దేవునికి అప్పగించు, ఆయన నీ కార్యాలు చేస్తాడు. అందువలన ప్రియులారా, బర్నబా తీర్మానం, యోసేపు ఆ తీర్మానం చేసి ఆయన అపొస్తలుల చేత
ఆయన పరిచర్య అర్థం వచ్చే పేరు పెట్టారు. నీకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇంటి దగ్గర, కానీ సంఘములో నీకు ఒక మరో పేరు ఉండాలి. పేరుండాలి, లేక పేరు తెచ్చుకోవాలి. ఆ పేరు కొరకు పేరు తెచ్చుకోవడం కాదు, నీవు నీ పనిని బట్టి పేరు తెచ్చుకోవాలి. బర్నబా అనే పేరు ఆయనకు రావడానికి కారణం పని. ఆయన పేరు మార్పు చేయలేదు, పేరు మార్పిడి చేయవలసిన అవసరం లేదు. యోసేపు అనేది బెస్ట్ నేమ్, అది బైబిల్లో, దాన్ని మార్చవలసిన పని లేదు. కానీ ఆయన పనిని బట్టి అపొస్తలుల పేరు పెట్టారు. సరే, ఇప్పుడు భూమిని అమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను అనే మాట గమనించండి. ఇప్పుడు ఆయన కుటుంబంలోకి వెళ్ళొచ్చు, మనం ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఆయన పెళ్ళయిందో లేదో అనే అనుమానం మనకు అక్కర్లేదు. పెళ్ళవకపోతే అలాంటి పరిచర్య అప్పగించబడేది కాదు. 30 సంవత్సరాలు దాటాలి, తర్వాత వివాహం చేసుకోవాలి. కుటుంబ సభ్యుడే సేవ చేయాలి కూడా. కనుక పెళ్ళి ఆ దినాల్లో యూదుల మతాచార ప్రకారము, వాళ్ళ పద్ధతుల ప్రకారం 30 సంవత్సరాలు దాటాలి. యేసుప్రభువు కూడా 30 సంవత్సరాలు దాటే వరకు బయటికి రావడానికి వీలు కాలేదు. యోహానుకు కూడా వీలు కాలేదు. అపొస్తలులు ఎవరికి అది వీలు కాదు. అలాగే సన్హెడ్రిన్ సభలో సభ్యుడు కావాలంటే వారు వివాహమై ఉండాలి, తన సంసారై ఉండాలి, పిల్లలు బాగా ఏలేవాడై ఉండాలి. ఎన్నో నామ్స్ అండ్ కండిషన్స్ దానికి ఉన్నాయి. ఆ కండిషన్స్లో ఉన్నవాడు ఈయన. కనుక ఇది వివాహమైంది, భార్య ఉంది, బహుశా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అమ్మడానికి కానీ లేక అదంతా తెచ్చి అపొస్తలులకి ఇచ్చేసి ఖాళీ చేతులతో ఉండడం కానీ తన భార్యకు కూడా అభ్యంతరం లేదండి. ఎందుకు లేదు అంటే వారిద్దరూ ఆత్మ సంబంధులుగా ఏకముగా పెరిగిన వారు. ఒక్క వచనం మనం చూడొచ్చు, లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 6వ వచనములో, వీరిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వీరిద్దరు ఇందులో ఒకళ్ళు కాదు, వీరిద్దరు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా దేవుని సంఘములో నీవు పెద్దగా ఉండడానికైనా పరిచర్య చేయడానికైనా ముందు నీ కుటుంబమును చక్కబెట్టుకోవాలి. భార్య భర్తలు ఆత్మీయతలో సమతుల్యంగా ఎదుగుతూ ఉండాలి. ఒకరి ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆ సువాసన మరొకరు ఆఘ్రాణించేలాగా ఉండాలి. భార్య ఆధ్యాత్మికమైన సువాసన భర్త ఆఘ్రాణించాలి. భర్త యొక్క ఆధ్యాత్మికమైన సువాసన భార్య ఆ సువాసనను చూచి భర్త యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఔన్నత్యాలను తను నేర్చుకోగలుగుతుంది. మరి సంఘంలో పెద్ద ఇంటికొచ్చి పెత్తనం చేస్తాడు, ఆమె మీద నోర్మై అంటాడు, ఈ పొగలు కొడతాను అంటాడు, నా ఇష్టం అంటాడు, నువ్వెవరు అంటాడు, లేక మీ ఇంటికి పో అంటాడు. సంఘంలో పెద్ద ఇలాంటి వాడు దేని బట్టో పెద్ద అవుతాడు. సమాజంలో దేంట్లోనూ పెద్ద, డబ్బులో పెద్ద అవ్వచ్చు, విద్యలో పెద్ద అవ్వచ్చు, ఉద్యోగంలో పెద్ద అవ్వచ్చు, లేక ఏదన్నా పలుకుబడి మాటకారితనంలో పెద్ద అవ్వచ్చు. అలాంటోడు క్రైస్తవుడు అవ్వచ్చు, సంఘం యొక్క కర్మగాలి, వాడు ఇక్కడ పెద్ద అవుతాడు. ఎన్నికల్లో సంఘాన్ని నాశనం చేసి పడేస్తాడు. ఎందుకంటే చిన్న కుటుంబాన్ని సమాధానంగా ఏలుకోలేనివాడు, సంతోషంతో కాపాడుకోలేనివాడు, చిన్న కుటుంబంలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగతులతో వారిని కట్టుకోలేనివాడు సంఘంలో పెద్ద అయితే
సంఘం బాగుపడద్దా? కనుక ప్రియులారా, నువ్వు సంఘంలో పెద్దవి కావాలన్నా, నీ సంసారములో నువ్వు సరిగా లేకపోతే, నువ్వు సంఘంలో పరిచారకుడు కావాలన్నా ముందు సంసారంలో సరిగ్గా ఉండాలి. బర్నబా లేక యోసేపు పొలం అమ్మేస్తాడండి, మొత్తం అమ్మేస్తాడండి. అదేంటండి మొత్తం అమ్మేస్తే ఎలాగా, మరి మనకెలాగా? మొత్తం అమ్మేస్తే పిల్లలకి ఎలాగా, మన భవిష్యత్తు ఎలాగా అని అడ్డం పడాలి ఆమె. కానీ పడలేదు, అందుకే నమ్మగలిగాడు. అంటే అడ్డం పడిందేమో, అయినా ఆమె 4 దన్ని అమ్మేశాడేమో అని అందామా? అలాగైతే ఇక్కడ పెద్దగుండానికి వీలు లేదు. అపస్తులు అంత తేలిగ్గా ఆయన యాక్సెప్ట్ చేయరు. ఇవి ఇంటర్లింక్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. కనుక నోర్మై, ఏమి అయ్యిదేరా ఈ పొలం, మా ఇది నేను అమ్ముతాను, పడుండో పెడితే తిను లేకపోతే సావు ఆయన అమ్ముకొచ్చాడంటారా? లేదు. అలాంటి ఇక్కడ పనికిరాడు మళ్ళా సంఘంలో. కనుక ఈ అపస్తులు వాళ్ళు బాగా పరీక్షించి, కుటుంబాన్ని పరీక్షించి, పిల్లలను పరీక్షించి, వాళ్ళ ప్రవర్తన పరీక్షించి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అనుభూతులు ఎలాగున్నాయో సాక్ష్యాలు తెలుసుకుని అప్పుడే ఒక పోర్ట్ఫోలియో ఇస్తారు సంఘంలో. ఎవరిని పడితే అన్ని ఇచ్చారు. మరి కొన్ని సంఘాల్లో తాగుడు పోయించి ఓట్లు ఎంచుకున్నారట. హైదరాబాదులో ఓ సంఘంలో ఓ బ్యారెల్ తెచ్చి దాని నిండా నింపేశాడట. సారానో దేన్నో నింపేసి పిలిచి ముంచుకు తాగడమేనట. ఒక ఆయన చెప్తున్నాడు, ముంచుకు తాగడమే, ఓట్లు ఇచ్చుకోడాకట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పెద్దలు అవుతున్నారో బాధాకరమైన విషయం అది. కనుక ఇక్కడ నీ కుటుంబంలో సరిగా ఉండకపోతే బర్నబా ఈ చరిత్రలోకి వచ్చేవాడు కాడు. జకరియా ఎలిజబెతులు వీరిద్దరూ, ఎంత మంచి మాట అండి, వీరిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, కట్టడల చొప్పున, న్యాయ విధుల చొప్పున వారు నడుచుకుంటూ ఉండగా దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా వ్రాయబడింది. ఇక్కడ గుర్తించబడ్డారు. బైబిల్లో అది ఉంది అంటే అది అబద్ధం కాదు, లేక లోక కొంచెం తొందరపడి రాశాడేమో అనుకునే మాట కాదు. చాలా పరిశీలన చేసి రాసిన మాట. కనుక నీ కుటుంబాన్ని పరిశీలన చేస్తే నీ భర్త పైన నీకున్న ఆధ్యాత్మిక అభిప్రాయాలు, నీ భార్య పైన నీకున్న ఆధ్యాత్మిక అభిప్రాయాలు అవి లోక 1:6 ఉన్నాయా? అలా కాకపోతే ఈ కూడికలో సరిచేసుకోవడానికే మీరు పిలువబడ్డారు, ప్రేమతో పిలువబడ్డారు. మీరు విమర్శించబడ్డా కాదు. ఇంటింటికి మట్టిపోయే అని మరి అన్నీ మనందరూ చెప్పే నా గృహంలో కూడా అలాంటి టఫ్ టైమ్స్ వస్తాయి. కొన్నిసార్లు చికాకు పడే టైంలు వస్తాయి. అలాంటి సమయాల్లో మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాం? ఐక్యతను, ప్రేమను పోగొట్టుకుంటున్నామా? భార్య భర్తల్లో అనురాగాన్ని పోగొట్టుకుంటున్నామా? పిల్లల చేష్టలు బట్టి తల్లిదండ్రులు కృంగిపోతున్నారా? తల్లిదండ్రుల యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి పిల్లలు చెదిరిపోయి చెట్టుకు పుట్టుకు తిరుగుతున్నారా? ఒక ఆయన రాత్రి 1 గంట సమయంలో కూడా ఆ టీవీ పెట్టుకుని ఇలా నొక్కుంటా కుర్చీ మీద కూర్చుని ఇలాగా ఆడుతూ ఉన్నాడంట. ఆడుతూ ఉంటే వాళ్ళ ఫాదర్ 2 సార్లు చూశాడు. రాత్రి ఏ జామున వచ్చాడో, ఏ 11కి వచ్చాడో అమ్మ ప్లేట్లో పెట్టి టేబుల్ మీద పెట్టింది, మూత పెట్టి తిన్నాడు, వేసుకుని కూర్చొని చూస్తున్నాడు. అది హైదరాబాద్లో నేను ఎరిగిన ఒక చర్చ్ అండి. ఆ చర్చి మంచి పేరున్న చర్చ్, అది పెద్ద అందంగా కట్టబడిన చర్చ్ కూడా. నేను పలుమార్లు వెళ్ళాను అక్కడికి నేను. అయితే అందులో ఒక ఆయన మంచి వ్యక్తిని నేను ఎరుగుదును. ఆయన కుమారుడు గురించి మీకు చెబుతున్నాను నేను. మంచి ఆత్మీయుడు, విధేయుడు, సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తూ ₹1 లంచగొ ఎరగనివాడు, పండ్ల చెట్టు కింద కూర్చుని ఒక పండు కూడా తిన్నోడు ఆయన. అంత నీతిమంతుడు. ఆయన కుమారుడు గురించి చెబుతున్నాను. ఆ కుర్రోడు తయారయ్యాడు. అప్పుడు ఆ కుర్రోడికి వెళ్ళి
అది లాగేసుకుని టీవీ ఆఫ్ చేసేసి ఓ దెబ్బేసి వాడిని పడుకోరా అన్నారంట. అంటే ఆ కుర్రోడు ఎదురు తిరిగిపోయి కుర్చీ పెట్టి తండ్రిని కొట్టడానికి వెళ్ళాడు. అంటే నీ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నీ పిల్లల్లో వాళ్ళు చదువుల కొరకు వెళ్తున్నారు, ఎక్కడో వేసేస్తున్నావు సంవత్సరాలు 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్లని. వాళ్ళకి నేర్పించేవారు లేరు, ఆత్మ సంబంధమైన విషయాలు వారితో కలిసి ప్రార్థించేవారు లేరు, సంఘం యొక్క దైవజనుని అదుపు లేదు, కన్న తల్లిదండ్రుల అదుపు లేదు, ఇష్టానుసారంగా తయారైపోతున్నారు. ఆ కుర్రోండి అదే కారణం. ఎక్కడో వేశారు నాగార్జున సాగర్లో రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలో, అక్కడ ఆవిడ అటే ఇటే ఏదో ఫెయిల్ అయ్యి మొత్తానికి వచ్చి ఏదో ఇక్కడ మళ్ళా ఇలాంటి పనులు చేస్తున్నాడు. మరొక గృహం గురించి చెబుతాను మీకు నేను. ఆ అమ్మాయి ఒక రాత్రి కాడ కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉందంట. వెళ్ళి వాళ్ళమ్మ చెంప మీద కొట్టి ఆ ఫోన్ లాక్కున్నందుకు పెద్ద పెద్ద పిచ్చి కేకలేస్తే పక్కళ్ళు లేచి వచ్చారట, ఏం కొంప మురిగిపోయిందో అని. అందులో ఒక ఆయన అన్నాడట, ఏమ్మా మరి 1 గంట వరకు నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, నవ్వుకుంటూ మాడుతుంటే కన్నవాళ్ళు బాధ కలగదా అని అంటే, ఆమె అందంట, ఏంటి అంకులు మాట్లాడుతున్నావు, ఈమె ఇష్టం వచ్చిన బతుకుతుంది, ఆయన ఇష్టం వచ్చిన బతుకుతాడు, నేను నా ఇష్టం వచ్చిన బతకూడదు అందంట. అంటే తండ్రి ఏమో ఒకలా బతుకుతాడు ఆ ఇష్టం వచ్చినట్టు, తల్లి ఏమో తన ఇష్టం వచ్చిన బ్రతుకుతుంది, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదా? పిల్లల్ని ఎలా పాడు చేసేస్తున్నారు ఈ తల్లిదండ్రుల ఐక్యత, ప్రేమ, సమాధానాలు లేనందువలన. ఇవి నేను ఈ సజీవ సాక్ష్యాలు చెబుతున్నాను మీకు. నేను ఎరిగినవి చెబుతున్నాను, కల్పనలు కాదివి, ఉదాహరణలు కాదివి. అలాంటి కుటుంబాలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? సిగ్గుతో వాళ్ళ పిల్లల ప్రవర్తన బట్టి తల వంచుకుని బతుకుతున్నారా? తలెత్తుకోలేకపోతున్నారా? వాళ్ళ పిల్లల బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా? లేక భార్య భర్తలు జగడవాడి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా? ఎలా ఏం జరుగుతుంది? అలాంటి వాళ్ళు క్రైస్తవులు అని ఎవరన్నా మనల్ని పిలుస్తుంటే అది క్రీస్తుకు అవమానం కలిగించే వారముగా మనల్ని ఆయన చూస్తున్నాడు. కనుక జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఈయన పొలం అమ్మాడు, సరే అమితే అమ్మాడు, బ్యాంకులనైతే ఏం కాకపోను వాళ్ళ ఆవిడ పేరు మీద, కానీ మొత్తం పట్టుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే ఎంత గొప్ప కుటుంబ జీవితం. నేను ఇక్కడ సమర్పణ గురించి మాట్లాడతా లేదు, కుటుంబ జీవితాల గురించి మాట్లాడుతున్నాను, భార్య భర్తల ఐక్యత గురించి మాట్లాడుతున్నాను. వారి కుటుంబం అంతా ఏకీభవించి దేవుని మహిమ కొరకై చేసిన తీర్మానం గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ వాళ్ళు తెలివి తక్కువ పనిచేశారా, తొందరపాటు పనిచేశారా, అలా చెయ్యాలా అని మీరు అనొచ్చు. కానీ వాళ్ళు ఏమి నష్టపోయారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వాళ్ళు ఒక చరిత్రలోకి వచ్చారు. వాళ్ళకి ఏముందో ఏమి లేదో ఏమయ్యారో ఏమో అది అలా ఉంచండి, కానీ దేవుడు వారి పేర్లను తన గ్రంథంలోకి తెచ్చుకున్నాడు, ఇందులో ఉంచుకున్నాడు. ఈ పేరు ఉండాలి నా గ్రంథంలో అని ఆయన రాసుకున్నాడు, తన ఆత్మచేత రాయించుకున్నాడు. ఆయన నిన్ను నన్ను అలాగో ఆయన రాయించుకుంటే మనకొక అవకాశం ఉంది. జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఉంది కదండి వాక్యంలో, జ్ఞాపకార్థ గ్రంథము తెరవబడుతుంది కదా. మరి అందులోనే మన పేరు ఉండాలి కదా, ఉండాలా వద్దా? మరి 11వ అధ్యాయం అపొస్తలుల హెబ్రీ పత్రికలు వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 40 వచనాలు ఉన్నాయి. కానీ అది పాత నిబంధనలో ఉన్న భక్తుల్లో కొందరిని వ్రాశారు. కానీ 41, 42, 43 వచనాలు 11వ అధ్యాయం పరలోకంలో పొడిగించబడింది. పరలోకంలో బైబిల్ గ్రంథం ఉండదు, కానీ 11వ అధ్యాయం ఉంటుంది. అది ఎన్ని వేలైపోతాయో వచనాలు మనకు తెలియదు. అందులో ఏదో చోట నువ్వు ఉంటావా, అది ప్రశ్న. ఏదో చోట, సరే 41లో ఉండకపోయినా 401లోనే ఉంటావా, 4000లోనే ఉంటావా, ఎక్కడో చోట ఉంటావా? నువ్వు ఉండాలి అంటే నువ్వు ఏదో చెయ్యాలి కదా.
విశ్వాస విజయ వీరులు చేశారు కాబట్టి ఉన్నారు కదా. ఏమీ చేయకుండా కూడా నువ్వు ఉండిపోతావా? ఆ గ్రంథం తెరిచినప్పుడు నీ పేరు లేకపోతే నువ్వు ఇంతకాలం సంఘములో క్రైస్తవులుగా బ్రతికి ప్రయోజనం ఏంటి? ఆ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఎప్పుడో నేను నేర్చుకున్న ఒక పాట, పల్లవి, కోరస్. నీదు జీవ గ్రంథమందు నీ దివ్య గ్రంథములో నాదు పేరు ఉన్నదేమో, నాథనా పేరున్నదా, ఉన్నదా ఉన్నదా నాదు పేరు అచ్చట, నాతో చెప్పు నాసునాదా, నాథనా పేరున్నదా. ఉన్నదా పేరు? ఉన్నదా? లేకపోతే నీకేమి ఘనత ఈ బతుకులో? ఈ బ్రతుకు వల్ల ఏం ఘనత? నీ ఆస్తిపాస్తుల వల్ల ఏమి ఘనత? నీ వస్తు వాహనాల ద్వారా నీకేమి ఘనత? నీ బిల్డింగుల ద్వారా నీకేమి ఘనత? నువ్వు ఆ బిల్డింగులోనే చచ్చిపోతావు. ఆ బిల్డింగులో ఉండనిస్తారా? ఏ బిల్డింగులో చచ్చిపోతావు? కొంచెం కూడా ఎక్కడ కొదువు లేకుండా హోల్ హార్టెడ్గా ఫుల్ ప్లెడ్జెడ్గా ఎంతైతే అయ్యింది. అమ్మ వెనక్కి తీసుకెళ్ళండి ఆ పిల్లల్ని. అమ్మ ఆ పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళండి, కన్నతల్లి తీసుకెళ్ళాలి. లేకపోతే తీసుకెళ్ళి మా ఊర్లో అనాథాశ్రమం వేసేస్తాను. తీసుకెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. ఇందాకే చెప్పాను పిల్లల తల్లి వెనకాల కూర్చోబెట్టనని వాలంటీర్స్కి. నాతో ఒర్రింతనారు వీళ్ళు వాలంటీర్స్. నువ్వు ఎంతో బాగా కట్టుకున్నావు. ఎస్ఆర్ఎంటి అంటే శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, ఆయన చౌదరి రామదాస్, పెద్దది కదండి, ఇండియా అంతా మారుమోగిపోయింది. మొట్టమొదటి ట్రాన్స్పోర్ట్ కంపెనీ అది. అయితే ఆయన ఓ పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాడు. ఆ బిల్డింగ్లో ఆయన రూమ్ కట్టించుకున్నాడు. ఆ రూమ్ కాస్ట్, వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను నేను మీకు, ఆ ఒక్క రూమే 5 లక్షలంట అప్పట్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు 5 లక్షలు పెద్ద లెక్క కాకపోవచ్చు. ఒక్కడ బెడ్రూమే 5 లక్షలు. ఆయన భార్య ఇప్పుడు చచ్చిపోయింది. అయితే హాస్పిటలైజ్ అయ్యాడు అది కట్టిస్తుండగా. ఆయన అదంతా అయిపోయింది, కానీ ఆయన అందులోకి రాకముందే అక్కడ అయిపోయాడు. ఏంటండి మన బ్రతుకు? చెప్పండి, ఏంటి నీ బ్రతుకేంటి? నువ్వే బిల్డింగ్ కట్టించుకున్నావో గొప్పగా, అందులోనే నీ శవం ఉంటే, ఇంత కష్టపడి ఖర్చు పెట్టి కట్టించాడు, 4 రోజులు ఉంచండి పాపం అనేటాడు ఎవడ ఉంటాడా? 4 రోజులు ఉంచండి, చేద్దాంలే సమాధి, 4 రోజులు ఉంచండి పాపం. ఆయన కష్టపడి కట్టించుకున్నాడు, కాయిష్తో కట్టించుకున్నాడు. పాపం ఈ బెడ్ ఎంతో బాగా మంచి పరుపు చెన్నై నుంచి తెప్పించుకున్నాడు. పడుకోబెట్ట దాని మీద అంటాడు ఎవడన్నా, గడ్లేయండి అంటారు బయట. ఇంకా తీసుకుపోండి, మోసుకుపోండి. ఎందుకండి ఈ బ్రతుకు? చరిత్ర లేని బ్రతుకు మనకెందుకు? కుప్రాలో పుట్టిన యోసేపు అనే లేవీయుడు, యోసేపు అనే ఒక మనుషుడు, ఒక సామాన్యుడు, ఇక్కడ ఒకడు ఉండేను, పెద్ద లెక్కల్లో వాడు కాదండి ఆయన. వాళ్ళ ఊర్లో ఉన్నంతకాలం, వ్యవసాయం చేసేంతకాలం, ట్రాక్టర్లు దున్నంతకాలం, కుప్పలేసేంతకాలం ఆయన పెద్ద గుర్తింపు పొందినోడు కాదు. ఆడు తాతలాంటి వాళ్ళు ఉన్నారు ఆయన చుట్టూ, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు. కానీ ఆయనకు పేరు వచ్చిన కారణం ఏంటో సంఘములో చేసిన పని, హెచ్చరిక, ఆదరణ. ఏం పెద్ద మాట్లాడినవి? ఆయన బరువులు మోసాడా? హెచ్చరించేవాడు. ఎవరైనా వెనకబడిన వారిని ప్రోత్సహించేవాడు. ఎవరికైనా ఏదన్నా ఆదరణ అవసరమైతే అందించేవాడు. ఏం పని? పెద్ద పని ఏముందండి ఇది? పెద్ద ఖర్చు ఏముందండి? పెద్ద కష్టమేముందండి? ఇంత చరిత్ర వచ్చేసింది దీనికి. మొత్తాన్ని దేవుని మందిరములో లేక సంఘములో, ఆయన శరీరం అనే సంఘములో అవయంగా ఉండి తానేం చేయగలడో అది చేశాడు. ఈ ఏలేం చేయగలదో అది చెప్పుకుంటున్నాడు గొప్పతనాలు.
నేను లేకపోతే ఎందుకు పనికి వస్తాయి మిగిలిన 4 ఏళ్ళు అన్నది. ఇది లేకపోతే నేను లేకపోతే దారి ఎవడు చూపిస్తాడు నీకు? ఇది చూపుడు వేలంటారు కదా. నేను అన్నిటికంటే పెద్దగున్నాను చూసుకోండి, మీరు ఎన్నని చెప్పుకోండి, నేనే ఎత్తుకుంటాను చూసుకోండి అంటుంది. ఇదేమంటుందంటే, నేను బంగారం ఏది తెచ్చి నాకు పెట్టవలసిందే, ఈ నీకు పెడతారా, నీకు పెడతారా, నాకే పెడతారు, నేను బంగారు వేలు అంటుందంట. ఇంక ఇది మిగిలింది. అప్పుడు ఇది ఎందుకు ఏం చెప్పుకోగలదు? కాబట్టి ఇవన్నీ నిజమే. కానీ ఎప్పుడన్నా మీరు దేవుని దండం పెడితే దేవుడు దగ్గరగా నేనే ఉంటానని చెప్పేదాన్ని. అర్థమైందా? దేవుడు దగ్గరగా, మీరంతా నా వెనకాల ఉంటారు వరుసలో, నేనే దగ్గరగా ఉంటాను. కనుక దేవునితో ముడిపెట్టబడినటువంటి జీవితం అది ఎంత గొప్పదో ఈ ఏళ్ళు చెప్తుంది. కనుక నువ్వేది చేసినా నువ్వు శవం అవుతావు, తర్వాత నువ్వు సమాధి అవుతావు. కానీ ప్రభు పని చేస్తే చరిత్రలోకి వస్తావు. హల్లెలూయా. ఎక్కడ నుండి మనం అందరం చరిత్రకారులం అయిపోవాలి. సరే, ఈ బర్నబా విషయంలో మనం ఇక్కడి నుంచి బర్నబా అనుకోవాలి. మనం ఈ బర్నబా విషయంలో చూస్తే ఈయన చేసిన కొన్ని పనులు మీకు నేను అలా టూకీగా చెబుతాను. ఆయన చూడండి, ఈ పౌలు రక్షించబడిన తర్వాత ఆయన ఎవరు నమ్ముకోలేదు. సౌలు దమస్కు మార్లు నమ్ముకున్నాడు కదా, ఆయన ఎవరు నమ్ముతలేదు. ఆయన నమ్ముకున్నాడు నిజంగానే. ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఈయన దేవుణ్ణి నమ్మాడని దేవుడు కూడా నమ్మాడు, కానీ ఎవరు నమ్ముతలేదు ఆయన్ని. ఎందుకంటే అంతకుముందు చేసిన పనులు బాగాలేవు ఆయన్ని. బాబు వీడు అసలు అన్నయ్యకి చెప్తే కూడా అన్నయ్య అన్నాడు, మేవాడు వస్తున్నాడని తెలిసి మేము ఇక్కడ తలుపులు వేసి కూర్చుని కిటికీలమ్మడు తొంగు చూస్తుంటే నువ్వు వెళ్ళమంటావు వింటాడికి ఎదురు వెళ్ళమంటావు వింటాడు, మంచోడు కాదు ప్రభు అని ప్రభుగా చెప్తున్నాడు. అన్నయ్య అనే అతను, అన్నయ్య అక్కడే కనపడతానికి, ఎక్కడ ఉండడు బైబిల్లో. అదొక మంచి క్యారెక్టర్ అది. ఆయన చెప్తున్నాడు, లేదు ఎదురు వెళ్ళేది లేదు, ఆడు కలిసేది లేదు బాబు, ఆడు నిలువున ప్రాణం తీసేస్తాడు ఆడు అని చెప్తున్నాడు. దేవుడు ఆయనకి అంత నచ్చజెప్పి మొత్తానికి పంపిస్తేనే కానీ తోశాడు. దేవుడు తోస్తేనే కానీ ఆయన పోలేదు. అంత దుర్మార్గుడు ఆయన. ఎవరు? కాబట్టి ఆయన ఎవరు నమ్ముతలేదు. అప్పుడు బర్నబా టేకప్ చేశాడు ఆయన. చూడండి ఆ మాట 26వ వచనంలో 9వ అధ్యాయంలో, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. శిష్యులను నమ్ముతారు, ఎవరు నమ్ముతలేదు. అందరూ మరి చూసి అందరూ భయపడుతున్నారంట. అయితే ఆ మాట వినండి, ఎందుకు బర్నబా చరిత్రలోకి వచ్చాడు? అయితే ఆయన అందరిలాగా లేడంతే, అందరిలా భయపడలేదంతే, అందరిలాగా ఆలోచన చేయలేదు, అందరిలాగా సౌలును దూరం చేయలేదు. ఏం చేశాడు? బర్నబా అతని దగ్గర తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా, అంటే దగ్గరకు తీసి ముందుకు తీసుకెళ్ళలేదు, ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, తన దగ్గర ఉంచుకున్నాడు, భోజనం పెట్టాడు, స్నానం చేయించాడు. ఆదరణపుత్రుడు కదా ఆయన. ఆయనతో మాట్లాడుతున్నాడు, అన్న అసలు ఏం జరిగింది నీ జీవితంలో? సరే, వాళ్ళంతా అనుమానించిన కారణాలు ఉన్నాయి, భయపడ్డ కారణాలు ఉన్నాయి. నేనైతే మరి నీ విషయం పూర్తిగా కూలంకుషంగా తెలుసుకోవాలని ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి చెప్పంటే, పౌలు విత్ ఆల్ హిజ్ హ్యూమిలిటీ, చాలా తగ్గింపుతో, చాలా విధేయతతో, బ్రదర్ బర్నబా గారు, నేను దుర్మార్గుడు నిజమే, నేను చాలామంది చెరసాలు వేయించాను నిజమే, స్టెఫెన్ కూడా దగ్గరుండి కొట్టించి చంపించాను నిజమే, కానీ నేను ఇంకా చాలామంది చంపుదామని అధికార పట్టా తీసుకుని నేను బయలుదేరినప్పుడు ప్రభువు నన్ను దర్శించాడు. సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అని అడిగినప్పుడు ఆ దృశ్యాలన్నీ చూశాను. నేను సంఘాన్ని ఎలా హింసించాను, ఎలా చంపించాను, అధికార పట్టాబట్టి ఇంకా చంపడానికి ఎలా బయలుదేరానో అది తన ప్రాణాధారముగా చేసుకున్నాడట. ఏది? విశ్వాసం చంపడం. కాబట్టి నిజమే బ్రదర్,
బర్నబా గారు, నేను అలాంటి వాడినే, అలా భయపడడం న్యాయమే, కానీ ప్రభు నన్ను మార్చాడు, కానీ వాళ్ళు నమ్ముతా లేదు, పర్వాలేదులే, నేను మా ఊరు వెళ్ళిపోతాను, అక్కడ నేను మా ఇంట్లో చెప్పుకుంటాను, అక్కడ సాక్షిగా ఉంటానులే అని అంటే, లేదన్నా నేను నమ్ముతున్నాను నీ మాటలు, ప్రభుని దర్శించాడు, నువ్వెంత విధేయత చెప్తున్నావో ప్రభు ఆత్మచేత నేను కూడా గ్రహిస్తున్నాను. సో లెటస్ గో టు ద అపోస్టల్స్, వెళ్ళిపోదాం, వాళ్ళ దగ్గరికి వెళదాం, నేను మాట్లాడుతాను వాళ్ళతోటి, నా పేరు మార్చింది వాళ్ళే, నేనంటే వాళ్ళకి ఇష్టం కూడా కాబట్టి అని తీసుకెళ్ళి ఆయన పరిచయం చేశాడు. ఇవన్నీ తెలుసుకుని ఎంత మంచిగా చెప్ప, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా, అంటే పౌలు ఈయనకి వివరంగా చెప్పాడు. ఈయన అలా నిలబడన్నా నేను మాట్లాడుతాను వాళ్ళతోటి అని పౌలు నిలబెట్టి వాళ్ళతో మాట్లాడా. అయినా కానీ మరి వాళ్ళకి భయం తగ్గలేదు, వాళ్ళకి వణుకు తగ్గలేదు. సరే కొంతకాలం ఆయన మరి ఎక్కడైనా ఉండమానండి, ఆయన మంచోడని తెలిసాక అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఆయన వదిలేశారు. ఆయన అలా వదిలేయగా మరికొంతమంది 28-29 వచనాల్లో యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభునామమును బట్టి ధైర్యముగా బోధించు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తరికించుచు ఉండేది ఈయనింట్లో ఉండి. అయితే వారు అతని చంప ప్రయత్నము చేసిరి, కానీ చంపడానికి వినలేదు. అంటే యూదులు, ఆ గ్రీకు దేశస్థులు, ఆ భాష మాట్లాడేవారు ఈయన చంపాలి, ఎందుకంటే వీడేదో పెద్ద గీర చేస్తున్నాడు, వీడు పెద్ద పండితుడు, గమలియేలు పాదాల దగ్గర పాండిత్యం నేర్చినవాడు, అధిక విద్య గలవాడు, పెద్ద ధనవంతుడు కూడా, ఓడల వ్యాపారి, ఏదో ఉన్నాయి ఈయనకి వెనకాల. వాటిని బట్టి ఊరుకుంటున్నాం, కానీ చంపాడైతే మంచిది అనుకుంటున్నారు. అప్పుడు సహోదరులు దీన్ని తెలుసుకొని అతని కైసరకు తోడుకొని వచ్చి తార్సునకు, సరే అన్న వెళ్ళిపో, నువ్వు అన్నట్టు కొంతకాలం అట్టే ఉండు, వీళ్ళకి మా మాట కూడా వినరు, దొంగ దెబ్బతీస్తారు వీళ్ళు, మరి ఎప్పుడో వచ్చి చంపేస్తే మేము బాధపడతాం కనుక ఉండులే, కొంతకాలం అక్కడ ఉండని పంపించారు. పర్లేదండి, మంచోళ్ళే, మిగిలిన వాళ్ళు మంచోళ్ళే, మీరు కూడా బైబిల్ ఉంటే తీసుకుని వాక్యమేనండి. అయితే ఆ విధంగా తార్సు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు బర్నబా ఆయన గురించి ఆలోచించాడు, కానీ మధ్యలో ఒక విపత్తు జరిగింది. ఏంటంటే 11వ అధ్యాయంలో ఈ బర్నబా అంతియోకేకు పంపించబడ్డాడు. 11వ అధ్యాయం 22వ వచనం, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకే వరకు పంపించారు. అక్కడ పంపిస్తే బర్నబా వెళ్ళి అక్కడ నమ్మిన వారి హృదయాలను స్థిరపరిచాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మతోనూ విశ్వాసం నిండుకున్న ఆ సత్పురుషుడు అనేకులను ప్రభు పక్షంగా ఆయన సాక్ష్యాన్ని బట్టి చేర్చాడు. కానీ అక్కడ కొంతమంది గ్రీసు దేశస్తులు ఉన్నారు, కుప్రీయులు ఉన్నారు, కురేనీయులు ఉన్నారు, ఫెనీకే ప్రాంతం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, నానా భాషలు మాట్లాడే పండితులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే ఆ పౌలు లాంటోడే కావాలనుకున్నాడు ఆయన. ఈ 9వ అధ్యాయము తర్వాత పౌలు తన యొక్క తార్సుకు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు గనుక, ఉన్నాడా ఇటన పోయాడా, మళ్ళా ఏదైనా వ్యాపారంలో పడ్డాడా, అసలు ఏమైంది ఆయన సంగతి, ఇలాంటి వాళ్ళకి ఆయనే తగును, ఈ మాట ఎవరికి కావాలో తీసుకోండి అని తార్సుకు వెళ్ళి, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి 25వ వచనములో, అంతటా అతడు సౌలును వెతుకుటకు, అంటే ఉన్నాడనే గ్యారెంటీ లేదు, ఎక్కడుంటాడో కూడా తెలియదు, తార్సు అనేది పట్టణం అది తెలియదు. కాబట్టి ఆయన వెతుకుటకు వెళ్ళి అతన్ని కనుగొని, అంటే వెతికి పట్టుకొని అంతియోకేకు తోడుకొని వచ్చి వారు కలిసి 1 సంవత్సర కాలము సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి అనే మాట చూస్తున్నాం. కనుక బర్నబా చేసిన పని ఏంటంటే, పౌలు తార్సు వెళ్ళిపోయాడు, మిగిలిన అందరూ ఈ అపొస్తలులందరూ పోతే పోనీ ఆడు పోవడం మంచిది, ఎందుకు అనుమానం, ఎప్పుడు ఆడు ఏం చేస్తాడో తెలియదు, కొన్నిసార్లు ఏదో వేషం వస్తారు కదా. మనకు బైబిల్ స్కూల్లో దొరికాడు ఒక ఆయన, బైబిల్ స్కూల్లో చేరాడు, ఆర్ఎస్ఎస్ ఆయన, 3 సంవత్సరాలు చదవడానికి బైబిల్ స్కూల్లో ఒకనొక దినం పట్టుపడ్డాడు ఆయన చెప్పాడట,
నేను బైబిల్ ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుని దాని మీద నేను దాడి చేసే ఉద్దేశంతోనే జాయిన్ అయ్యానన్నాడు. నేను కూడా అప్పుడప్పుడు ఆదివారం సంఘంలో చెబుతుంటాను. నేను చెబుతున్న మాటలు ఏమైనా ఉన్నాయో అవి పట్టుకుందామని వచ్చిన వాళ్ళు ఎవరు కూర్చుంటే ఉండొచ్చు. మాకు 300 ఉంటారు ఆదివారం, కాబట్టి ఎవరేంటో కొత్తగా వచ్చారు ఎవరు అనుకోవచ్చు నేను. కానీ ఇతరతర క్రైస్తవేతర విశ్వాసాలు ఉన్నవాళ్ళు, మత ఛాందస్సులు కొందరు రావచ్చు. ఇప్పుడు నేను చెబుతున్న మాట వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పడం లేదు. నేను సత్యం చెబుతున్నాను. ఆ సత్యం ఎలాంటిదంటే నా జీవితాన్ని మార్చిన సత్యం, కాబట్టి అది అందరికీ మేలుకరంగా ఉంటుందని చెబుతున్నాను. నాకు అక్కర్లేదంటే మానేసేయండి మీరు. కానీ నా జీవితాన్ని మార్చిన సత్యాన్ని అసత్యముగా మీరు చేయలేరు, ఎందుకంటే నేను సజీవ సాక్షిగా ఉన్నాను. బైబిల్ పొలం అమ్మేమందా, ఉద్యోగం మానేయమందా, వెండి బంగారాలు పెట్టుకోవద్దందా? ఇలాంటి మాటలు విక్రించే వాళ్ళు క్రైస్తవుల్లోనే ఉన్నారు. మరి క్రైస్తవేతరులు ఉండరా? వాళ్ళ జీవితాన్ని పాడు చేయడేసే బోధన ఇవన్నీ అనరా? దశంభాగం అంటున్నారు. దశంభాగం అనే మాట వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే సేవకొచ్చి సేవకుడు అలాగ అయిపోతున్నారు కదా, వాళ్ళు వచ్చి కొద్ది కాలంలోనే గొప్పోళ్ళు అయిపోతున్నారు. వీళ్ళు గొప్పోడుగా కనబడడం అది ఎంత అపరాధం అంటే, అందరి దగ్గర చందాలు వసూలు చేసి వీళ్ళు పెచ్చు పెరిగిపోతున్నారు అనే అపవాదు మన మీద ఉంది, సేవకుల మీద. కనుక మీ దశభాగాలు తండి, చందా వేయండి అని అన్నీ పోగు చేసుకుని సేవకులు బ్రతుకుతున్నారు. ఇదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది అని వారి అభిప్రాయం నిజమే అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ విమర్శ. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కనుక నేను వాళ్ళకి చెబుతున్నాను, మీలో ఎవరో కూర్చుంటే నేను ఇందులో వేసిన డబ్బులు ఏం చేస్తానో మీరు చూడొచ్చు. మీకు నేను వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఈ డబ్బులతో ఎప్పుడైనా నా కొరకు, మా సంఘంలో 2 ఉన్నారు ఇక్కడ, నేను చెప్పే మాట అది వాళ్ళు కూడా వింటున్నారు. నా కొరకు, నా షర్ట్ కొరకు, నా బనియాను కొరకు, నా సెంటు కొరకు, నా పౌడర్ కొరకు, ఇంకా నేను ఏదైనా వస్తువు కొరకు, వాహనం కొరకు మీరిచ్చిన డబ్బు వాడుకున్నట్టుగా ఎవరైనా చెప్పగలరా సంఘంలో అని అడుగుతాను. మొన్న ఆదివారం అడిగాను నేను, విన్నా, ఆయన ఇక్కడే ఉన్నాడు. మొన్న ఆదివారం అడిగాను నేను, ఎప్పుడైనా నా కొరకు కానీ, నా పిల్లల కొరకు కానీ, నా భార్యకు చీరలు తేవడానికి కానీ, నేను బట్టలు కొనుక్కోవడానికి కానీ మీరిచ్చిన డబ్బు వాడుకున్నట్టుగా ఎవరైనా చెప్పగలరా అని అడిగాను నేను. సవాలుగా అడిగాను నేను. అక్కడ ఆర్ఎస్ఎస్ ఆయన ఉన్నాడు అనుకోండి, అరే ఇదేంట్రా ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు ఈయన అనుకోడా? అనుకుంటాడు. అబద్ధమని ఎందుకు అనుకుంటాడు? ఎందుకంటే 300 మంది నన్ను 46 ఏళ్ళగా ఎరుగుదురు. నేను 46 ఏళ్ళగా ఒకే సంఘానికి కాపరిని. 300 మంది ఎరుగుదురు. అందులో ఒకడైనా ఎక్కరో కొక్కరు అనేవాడు ఉండడా? వాళ్ళే చెప్పడా అంటే చెప్పలేదు ఎవరు. కాబట్టి ఆ అన్యుడైన వాడు వచ్చి ఇతర విశ్వాసాలు లేక క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వచ్చి కూర్చున్నవాడు నోరెత్తగలడా? అది ఒక సవాలుకరమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన సాక్ష్యాన్ని ఇతరులు కాదనడానికి వీలు కాదు. మనం చెప్పిన మాట వాళ్ళకి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ అది మన నిజ జీవితంలో నెరవేరింది కనుక దాన్ని వారు త్రోసివేయలేరు. ఆ మాట మన కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 23-24 వచనాల్లో చూస్తాం. 25లో కూడా ఏంటి చూస్తామంటే, ఎవరైనా అన్యుడు వచ్చి మీ మధ్యలో కూర్చుంటే మీ జీవితాన్ని చూసి దేవుడు మీ మధ్యలో ఉన్నాడని గుర్తిస్తాడు, దేవునికి స్తోత్రం చెల్లించి వెళతాడని ఉంది వాక్యంలో. కాబట్టి ప్రియులారా గమనించండి, తార్సుకు వెళ్ళి ఎందుకు తీసుకొచ్చాడంటే నా వల్ల అయ్యే పని అవుతుంది, ఆయన వస్తే ఇంకా గొప్ప పని అవుతుంది. పని అంతా నేనే చేసి పేరంతా నేనే తెచ్చుకుని వీళ్ళంతా నా వాళ్ళే, నా వల్ల రక్షించబడ్డ వాళ్ళే, వీళ్ళకి నేను ప్రార్థన చేస్తే స్వస్థత పడ్డారు, వీళ్ళకి ప్రార్థన చేస్తే పరీక్ష పాస్ అయ్యారు, వాళ్ళకి ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది,
అని బడాయి కబుర్లు చెప్పుకుని డబ్బా వాయించుకునే వాళ్ళకు మాటలు చెల్లుబడి కావు. అమ్మ బైబిల్ తిరగేయకండి, నేను చెప్పే మాటలేనండి. అలాంటి డబ్బాలు వాయించుకునే వాళ్ళ వల్ల పని ఏమీ జరగదు, అది వృధా ప్రయాస. అది కానీ ఇక్కడ బర్నబా చేసిన పని ఏంటో తెలుసా? పౌలుని తీసుకురావడం స్వల్పమైన పనే, అది పెద్ద పని అనుకోని నేను. ఎందుకంటే నేను చేత కాదు, ఇంకొక ఆయన చేతను తీసుకొచ్చాడు. మనకు బుద్ధి ఉంటే ఆ పని చేయొచ్చు, వేరే సేవకులతో కలిసి పని చేయొచ్చు, లేక ఆడితో నాకు పని ఏంటి, ఈడితో నాకు పని ఏంటి అనుకున్న వాడికి ఇది పనికిరాదు. నాకంటే యోగ్యులు ఉన్నారు, నాకంటే ఎక్కువగా పరిచయం చేసిన వారు ఉన్నారు, అనుభవశాలు ఉన్నారు. వారి దగ్గర నేను ఏమి నేర్చుకోవాలి, ఒకరోజు వెళ్ళి వాళ్ళతో నేను ఉండి నా దినాన్ని వాళ్ళతో గడిపొస్తాను అని పరిగట్టుకుని వెళ్ళాలి అలాంటి వాళ్ళ దగ్గరికి. అలాంటి వాళ్ళు మంచాన పడి ఉన్న వారి నోట వచ్చే మాట నీకు ఎంతో కాలం పనికొస్తుంది, నీకు నీ సేవలో వాడుకోవచ్చు. అయితే గొప్ప పని ఏంటంటే ఆయన చేసింది, పౌలుని తీసుకురావడం. బైబిల్లోకి 13 పత్రికలు వచ్చినాయండి. పౌలుని తీసుకురావడం వల్ల బైబిల్లోకి 27 పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. సగం ఎవరి ఉన్నాయి చెప్పండి? పౌలియే ఉన్నాయి. పౌలును తీసుకురావడం, పత్రికలు రాయించడా కాదు, ఆయనతో కలిసి పనిచేసి అక్కడ అనేక మంది శిష్యులను తయారు చేయాలని అన్న ఒక 1 year నువ్వు ఇక్కడ ఉండన్నా అని బ్రతిమాలుకుని ఆయన ఉంచుకుని వీరి జీవితాలను చూపించారు. అలాగే వీరు వాక్యోపదేశం కూడా చేశారు. దానివల్ల ఏం జరిగింది చెప్పండి? పౌలును తీసుకురావడం వల్ల ఎన్ని వచ్చినాయి పత్రికలు? 13 పత్రికలు వచ్చినాయండి. ఏమండి? 14వది కొంచెం దాని మీద వ్యాజ్యం ఉంది. అయితే చెప్తాను, దాని గురించి కూడా మీకు చెప్తాను, కొంచెం ఆగండి. మీరు తప్పు పట్టుకున్నారా, సలహా ఇచ్చారా నాకు? 14 అన్నవాళ్ళు ఏదైనా మీకు వందనాలు. సరే, అయితే వినండి. 13 పత్రికలు ఇందులో రావడానికి కారణమయ్యాడు ఆయన. ఒకవేళ ఆయనే పౌలుని అశ్రద్ధ చేస్తే పత్రికలు ఇందులోకి రాకపోను. అంతేకాదండి, 15వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు ఎవరమ్మా మహారాణి, కిరీటం పెడతాం, చూపించండి, ముఖం చూపించండి. ఫోను మోగిన రాణి. 15వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమకు కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిపోయాను. అంటే స్థానిక సంఘానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరిని వెంటబెట్టుకుని? మార్కుని. కుప్రా తీసుకెళ్ళిన తర్వాత ఆయన తనను, అంటే పౌలు అన్నాడు పంఫోలియాలో తాను చేసిన మోసానికి, లేకపోతే వస్తారని మానేశాడు కదా, అలాంటి పిరుకోడు మనకు కూడా వద్దన్నాడు. పౌలన్న వేరే పౌరుషం అయింది, వద్దన్నాడు. కానీ ఈయన ఆదరణ పుత్రుడు కదా, హెచ్చరించేవాడు కదా, వదిలిపెట్టలేదు. ఆయన పట్టుకొచ్చాడు వెనక్కి, స్థానిక సంఘాన్ని తెచ్చేశాడు. తెచ్చేసి అక్కడ అపస్తులు ఉన్నారు కదా, వారికి అప్పగించాడు. అందులో పేతురు మెంటార్షిప్లో మార్కు పెరిగాడు. పెరిగి ఇప్పుడు ఆ రోజున మార్కును ఈయన వెనక్కి తీసుకురాకపోతే ఈరోజు మనకు మత్తయి, లూకా, యోహాను సువార్తలే ఉండేవి, మార్కు ఉండేది కాదు. అర్థమైందా మీకేమన్నా? హౌ గ్రేట్ హీ వాజ్. ఎంత గొప్ప వ్యక్తి అండి. పొలం మేసాడు, తెలుగు తక్కువ, ఆ భార్య పిల్లలు ఎలాగా, వాళ్ళ సంగతి ఏంటి, వెనక ముందు ఆలోచించొద్దా? ఏదో అమ్మితే అమ్మాడు, ఎకరం అమ్మాలి కానీ, పోనీ ఎకరం అని ఉంచుకోవాలి కానీ, ఏది లేకుండా మొత్తం అమ్మేస్తాడా? పట్టుకెళ్ళి ఏదైనా బ్యాంకులో కొంతన్నా సేవ్ చేసుకోవాలి కానీ అన్ని పాదాల దగ్గర పడేస్తారా అనేవాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ అంత తెగింపు లేక
అంత త్యాగము లేక, అంత సమర్పణ లేక నువ్వు అంటున్నావు. కానీ అలాగనే నీకంటే ఆయన ఎంత గొప్పడయ్యాడో చూడు. అన్నీ అమ్మేసినోడు ఏమైపోయాడో తెలియకుండా చచ్చాడో బతికాడో ఎరగకుండా పోలేదు. ఆయన చరిత్రలో ఉన్నాడు. ఆయన ఎక్కడ చచ్చిపోయాడో, ఎక్కడ సమాధి చేశారో అది ముఖ్యం కాదు మనకు అవి ముఖ్యాలు. ఇప్పుడు మనెవరో ఒక అమ్మాయి ఇంగ్లాండ్లో చచ్చిపోయిందండి, లండన్లో. విజయవాడ, నాకు తెలిసిన కుటుంబం రూబేన్ అని ఆయన కూతురు అక్కడ చచ్చిపోయింది. నేనేం సలహా ఇచ్చానంటే, సిస్టర్ మీరు కలిసి వెళ్ళండి, చూసిరండి, అక్కడే సమాధి చేసేయండి. ఒక ఆయన అన్నాడు, అన్నా అంత ర్యాడికల్గా మీరు చెప్పారు, అది కుదరదన్నా, అలా కుదరదన్నా అన్నారు. అంత ర్యాడికల్ సలహా కుదరదట. అంటే నేనేమన్నాను, అమ్మా నాన్న వెళ్ళండి, అక్కడ సమాధి చేయండి. ఎందుకంటే ఈయన సౌండ్ సిస్టమ్ అయింది, సౌండ్ సిస్టమ్ పెట్టుకుని బతుకుతున్నాడు ఆయన. వాళ్ళ అమ్మాయికి ఏదో సీట్ వచ్చింది రాస్తే, రాయవెల్లూరులో ఏంటంటే అది సిఎంసీలో చదివి అక్కడ క్యాంపస్ సెలక్షన్ లండన్ వెళ్ళింది ఆమె. అంతేగాని ఈయనేం అంత స్తోమత ఉన్నవాడు కాడు. మరి ఇచ్చిన సలహా మంచిదా కాదా? ఇంకా ర్యాడికల్గా ఉంది అన్నారు. నేనన్నాను, ర్యాడికల్గా ఉంటుంది అది, కానీ మన దేవుని బిడ్డలం, విశ్వాసులు మనం అలాంటివి కుదించుకోవాలి, బడాయిలు చేయకూడదు అని చెప్తే, అబ్బాయి అలా కుదరదండి, బంధువులు ఉన్నారు, ఇంకా అందరూ బాధపడతారండి, రప్పించాలండి. 26 లక్షలు అయినాయండి. ఎంత అయింది? 26 లక్షలు అయింది. ఇంకో 2 లక్షలు ఏదో ఖర్చు ఉన్నాడు దానికి, ఎక్కడో తెలియదు, లేక ఎవరికైనా ఇవ్వాలో అక్కడ ఒక సంఘం వాళ్ళు హెల్ప్ చేశారు కొంత. 26 లక్షలు అయింది. మొత్తం ఇంకా 2 లక్షలు బాకీ ఉన్నారంట. వీళ్ళు ఇప్పటికే 6 లక్షలు ఖర్చు పెట్టారంట. ఓ 2 లక్షలు పెడితే ఇద్దరు వెళ్ళి ఉండి వచ్చి అన్నీ చేసుకుని పూర్తి చేసుకునేవారు. కనుక కొన్నిసార్లు విశ్వాసులమైన మనం ఎక్కడో మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నాం, లోకపు ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి అయిందండి. మా అమ్మాయి పెళ్ళికి మా అబ్బాయికి మొన్న ఇక్కడికి వచ్చాడు కదా మా అబ్బాయి, తనకు చెప్పాను, ఎందుకు లేని మన దూరం నుంచి రావడం, పెళ్ళికి వచ్చి పోవాల్సిన పనే ఉందిలే అన్నాను నేను. అక్క పెళ్ళి అంటే 1 వీక్ సెలవు ఇస్తారు నాన్న అంటే, నేను సెలవు తీసుకు రావచ్చు అని చెప్పాడు. నేను ఏం చేస్తావు, వస్తావు పోతావు, రావక్కర్లేదులే. రాలేదు. ఇప్పుడు ఏం పోయింది ఇందులో? ఇప్పుడు అక్కకే తమ్ముడికి విరోధం వచ్చేసిందా? లేక వాళ్ళిద్దరిని ఏమైనా దేవుడు అక్క తమ్ముడు అక్క అయ్యుండి అక్క పెళ్ళికి ఇంట్లో మొదటి పెళ్ళికి రావాలి అని దేవుడు ఏమైనా గద్దించాడా, బ్లాక్ మార్క్ పెట్టాడా? ఏం లేదు కదా. ఇక్కడికొచ్చి మీకు వాక్యం చెప్పాడు కదా. వాళ్ళ అక్క నెంబర్ ఇస్తాను, మా అమ్మాయి నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. తనంటే ఎంతో ప్రాణం తనకి. నేను తన పుట్టినరోజు తనంటే ఫోన్లోనే, పుట్టినరోజు అని ఏమో బహుమానాలు లేవు, కేకులు లేవు, కానీ వాట్సాప్లో ఎంతో ప్రేమతో అంటే నేను నీ తోబుట్టుగా ఉండడం నా భాగ్యం. మా అబ్బాయికి ఇస్తుందండి మెసేజ్, నీకు తోబుట్టుగా ఉండడం, నేను నీ అక్కనని చెప్పుకోవడం నా భాగ్యం. పెళ్ళికి రాలేదు, వాడితో జీవితాంతం మాట్లాడందా? రాడికల్గా ఉండకపోతే మనకు సాక్ష్యమే ఉండదు. అసలు ఏముండదు సాక్ష్యం. ఇప్పుడు 26 లక్షలు ఆయన స్తోమతన, ఆయన ఇల్లు అమ్మేసినా రావు 26 లక్షలు. విజయవాడలో ఇల్లు అమ్మినా 26 లక్షలు రావు. ఎందుకంటే ఎక్కడో డబుల్ బెడ్రూములు, వైఎస్ఆర్ రూములు అయ్యి ఎవడో 5 లక్షలు కొంటాడు అంతే. అది అందుకంటే ఎక్కువ ఎవడేవాడు దాన్ని. కనుక ఇలాంటి వ్యవహారాలు మనకి ఎందుకండి? వాటి కొరకు మనం చాలా తాపత్రయపడిపోతాం, వాటి కొరకు మనం చాలా ముందుకెళ్తాం. కానీ ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా చేయడం నీ జీవితంలో జరిగితే నువ్వు చచ్చిపోయినా బతికే ఉంటావు. నువ్వు ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా నువ్వు చేస్తే, ఒక వ్యక్తికి నువ్వు మేలు చేసి ఒక జీవితం ఇస్తే, పతనమైపోయిన ఒక వ్యక్తిని చేపడితే, నువ్వు సేవకుడా, సంఘ పెద్ద, ఓ విశ్వాసి, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఒక వ్యక్తిని నువ్వు పైకి తీ, నువ్వు చస్తావు ఎక్కడో చోట ఎలాగోలాగను, కానీ నీవు ఆయనలో బ్రతికుంటావు. ఆయన సాక్ష్యము అనేక వేల మందిని ఉజ్జీవింపచేస్తుంది. అర్థమైందా? బర్నబా లాంటి బతికాడండి.
ఎక్కడో ఒకడు ఉండెను, కుప్రాలో లేవీయుడగు యోసేపను ఒకడు ఉండెను. ఎవడో అందరిలో ఒకడున్నాడు అంతే. కానీ ఇప్పుడు అందరిలో ఒకడు కాదు, అందరికంటే గొప్పవాడు ఒకడు ఉండేనని చెప్పాలి. ఇప్పుడు కుప్రాలో లేవీయుడగు బర్నబాను, కుప్రాలో అందరికంటే గొప్పవాడు ఒకడు ఉండేను అని రాయాలి మనం ఆయన గురించి రాస్తే. అలాంటి గొప్పతనం కొరకు నువ్వు ఆశిస్తే లోకములో అది నీకు దొరకదు. అది ప్రభువులోనే, సంఘములోనే దేవుడే నీకు ఆ గొప్పతనం ఇవ్వాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, వారిని గణపరుచుకుని వారు నేను తగ్గిస్తాను. అంతే, వాక్యం అంతే ఉంది కదండి. తను తాను హెచ్చించుకునేవాడు నన్ను ఒక అక్షరం మళ్ళీ ఒక మాట కలిపండి అక్కడ. తన్ను తన కొరకు హెచ్చించుకునేవాడు ఎప్పటికైనా తగ్గించబడతాడని లేదా వాక్యం. ఈ దేవుడి మాటనా నా మాటనా లేక వీరేశం లింగం పంతులు రచించాడా ఏదైనా పుస్తకంలో? కాదు. ఇది దేవుని మాట. తన్ను తన కొరకు హెచ్చించుకునేవాడు ఎప్పటికైనా నేలగొల్తాడు, కానీ తన్ను నా కొరకు తగ్గించుకునేవాడిని నేను హెచ్చిస్తాను. అది ప్రభు చెప్పిన మాట. ఆ విధమైన జీవితాన్ని మనం జీవిందామా? ఆ తీర్మానం చేద్దామా? బర్నబా లేకపోతే మన కొత్త నిబంధనలో 13 పుస్తకాలు ఉండవు. మార్కు లేకపోతే, మార్కు నేను టేకప్ చేయకపోతే 3 ఉంటాయి సువార్తలు, 4 ఉండకపోను. అర్థమైందా? ఏమండి, ఇలాంటి ఒక గుర్తింపు పొందే పని నువ్వు నేటి వరకు ఏం చేశావు? ఏం చేయకపోయావు? నువ్వు బతుకున్నావు కాబట్టి ఒక సలహా ఇస్తాను నేను. ఇక ముందన్నా చెయ్యి. తిరుపతి పోయంట నిలువు దోపిడి ఇస్తారంట. అంటే అన్నీ మొత్తం నిలువు దోపిడి అంటే అన్నీ వేసుకెళ్ళిస్తారో లేక ఇదొక మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నావన్నీ ఆ పాట ఎలాగండి? నా వెండి నా బంగారం ఎన్ని ఉంటాయా? పాటలు ఉంటాయా? ఉంటాయి. మన పాడం అలాంటి పాడినా కానీ చేతులు ఉండేది రూపాయే. నావన్నీ అంగీకరించమని చెబుతాం. కానీ ఇలాంటి డూప్లికేట్ క్రిస్టియానిటీ చాలా ఎక్కువైపోయి సంఘాల్లో కోకొలలుగా నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినోళ్ళన్నా మారతారని సామిల్ గారి ఆశ. ఆ ఆశ తీరాలి తప్పకుండా. కనుక నీవు దేవుని కొరకు నీకేమీ లేకపోవచ్చు, అసలు నువ్వు ఏ పూట రెక్కాడకపోతే డొక్కాడని జీవితం అన్న నీకు ఉండొచ్చు. కానీ ఆ స్థితిలో కూడా నువ్వేదో చేయవలసింది ఉంది, నువ్వు అవయవానవైతే. ఏమండి ఇప్పుడు ఈ ఏలు చెప్పండి, ఏళ్ళు ఎన్నిసార్లు వాడుకున్నారు మీరు చెప్పండి? ఏదో పిల్లలు వాడుకోవడం తప్ప మనం ఎప్పుడైనా వాడుకుంటాము ఏళ్ళని? ఏమండి కిషన్ గారు, పిల్లలు వాడుకుంటారు, సారు అంటారు. ఈ ఏళ్ళు మనం ఎందుకైనా వాడతామా? వాడం. కానీ ఎంత ఘనత స్థానంలో ఉన్నానని చెప్తుంది. మీరు ఎంతైనా వెనకే. ఎక్కడికి వచ్చినప్పుడు? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. అక్కడక్కడ మీరు పనికొస్తారు, మార్కెట్లో బజారులో పనికొస్తారేమో. నేను దేవుని గుడికి వచ్చినప్పుడు నేనే ముందు ఉంటాను. ఉన్నామా? అలాగున్నామా? మంచి తీర్మానం చేద్దాం. పేద విధవరాలు కానుక వేసినప్పుడు ప్రభు చూసి అందరికంటే ఆమె ఎక్కువ ఇచ్చింది. ఏమిచ్చిందంట? తన జీవనమంతయు ఇచ్చివేసింది. జీవనమంతయు ఇచ్చివేసింది ఆమె. అది నీ జీవితం ఇస్తే నీకు ఆ పేరు, ఆ సాక్ష్యం. నువ్వు చచ్చిపోతావు కానీ నువ్వు సమాజంలో నీ పేరు చచ్చిపోదు. అది నిలిచే ఉంటుంది, అది వ్రాయబడి ఉంటుంది, లిఖించబడి ఉంటుంది. ముగింపులోకి వెళ్తున్నా నేను, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక అన్నారు కదా ఇందాక 14ది, అది ఈయనే రాశాడని చాలామంది వ్యాఖ్యానితులు అన్నారు. అది ఎవరు రాశారో లేదు, కానీ ఆ పైన ఆ యొక్క భాషా తీరు, ఆ శైలి పౌలుది ఉంది కనుక
పౌలని పెట్టేశారు, కానీ అది అందరూ యాక్సెప్ట్ చేసిన పేరు కాదు. కనుక 14వది అన్నారే మీరు, అది బర్నబానే వ్రాసినట్లుగా ఎక్కువ మంది గుర్తించారు. కానీ బైబిల్లో అది మార్చడానికి మాత్రం పూనుకోలేదు. ఎందుకంటే బైబిల్ ఒక అపార్థానికి వెళ్తుంది, ఒక విమర్శకి వెళ్తుంది అనే ఉద్దేశంతో అలా. కానీ అది టీచ్ చేసేటప్పుడు మాత్రం ద బుక్ ఆఫ్ హీబ్రూస్ వాజ్ రిటన్ బై బర్నబాస్ ఓన్లీ. ఆయనే దాన్ని వ్రాశారు. కానీ ఎక్కడ చెప్పుకోలేదు, ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. ఎంత తగ్గింపు చూసారా. 13 పత్రికలు రాసిన ఆయన తీసుకొచ్చాడు, కానీ ఆయన కనబడలేదు, చెప్పుకోలేదు. ఎంత అద్భుతమైన మాట అంటే 13వ అధ్యాయంలో మాట చూడండి. 13వ అధ్యాయంలో 2వ వచనములో, వారు ప్రభువును సేవించుచు, చదవండమ్మా, ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, చూడండి, పౌలు బర్నబా పౌలు బర్నబా పౌలు బర్నబా అని మనం అందరం అంటుంటే పరిశుద్ధాత్ముడు బర్నబా పౌలు బర్నబా పౌలు బర్నబా పౌలు అంటుందండి. అంటే ఎవరు ఆయన గుర్తించకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు గుర్తించాడు. పరిశుద్ధాత్ముడు తన స్థానము పౌలు ముందు ఉండవలసిందే. ఆయన లేకపోతే పౌలు ఎక్కడండి అని పరిశుద్ధాత్ముడు ఆయన ఎలుగెత్తి ప్రకటిస్తున్నాడు ఈ వచనంలో. కనుక తగ్గింపు విషయంలో నేను అనేది లేదు. ఆయన వ్రాసిన పుస్తకానికి కూడా ఆయన పేరు లేకుండా అయిపోవడం అది పరిశుద్ధాత్ముడి చిత్తమేమో. దేవుని యొక్క బర్నబా లాంటి ఒప్పుకోడు అని దేవుడు అనుకున్నాడేమో, బర్నబా లాంటి కోరు కూడా దేవుడు అనుకున్నాడేమో. ఫోన్లే బర్నబా మనసు తన పేరు పెడితే తను పెద్ద ఇష్టపడ్డ కనుక పెట్టొద్దు అనుకున్నాడేమో. ఏదన్నా అనుకుందాం మనం, అక్కడ మనకి ఏ ఆధారం లేదు కాబట్టి. కానీ బర్నబా మాత్రం అంత గుణశీలుడు, అంత ఉన్నతమైన వాడు. సంఘమా, పెద్దలారా, పాస్టర్లారా, మనమందరం కూడా ఇందులో ఏ మాట మనకు అవసరమో ఆ మాట తీసుకుందాం. ఇంకొక మాట నేను చెప్పి ముగించేది ఏంటంటే 9వ అధ్యాయంలో ఒక పేరు 36వ వచనం 36లో, యొప్పేలో తబితను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు కూడా పేరు ఉంది. ఏం పేరు? దోర్కా. దోర్కా అనే పేరుకు లేడీ అని కింద భాషాపరమైన అర్థాన్ని ఇచ్చారు. కానీ నేను ఒక మాట చెబుతాను, దానికి ఒక భాష్యం చెబుతాను. అదేంటంటే చురుకైన స్త్రీ. ఎవరండి? చురుకైన స్త్రీ. ఇది చదివితే ఈ పారాగ్రాఫ్ 36 నుంచి 43 వరకు ఆమె చురుకైన స్త్రీగా కనబడద్దు మనకి. లేడీ కూడా చురుకైనదే కదా. ఎన్ని కొండలైన, గుట్టలైనా, బండలైనా, లోయలైనా అది దాటి వెళ్ళిపోయేది, ఆగిపోయేది కాదు. కనుక దేవుని సంఘములో అలాంటి వారు ఉండుట ఎంతో అవసరం. చురుకైన వారు ఉండాలి. అక్కే చాప చుట్టేసి పోదామంటే వాళ్ళు చుట్టుకుంటారు అన్నాడు. మనం వాళ్ళు దూరం పోవాలి. ఇలాంటి అక్కలు ఏంటి చెప్పండి, పొడపాములు, పింజర్లు, పనికిరారు. వాళ్ళు కాటు వేశారంటే సావే. ఆ చాపేసామని నేనేవదో, తీసామని తీయనేవదో అన్న. ఒక ఆయన అన్నాడు, నేను మా దగ్గరే ఈ మట్టి లోపలికి వేసేయండి బాబు అన్నారు. కొందరు పిలిచి నేను సంఘస్థుల్ని ఒకసారి. అందులో సరే అంకులని అందరూ వెళ్ళారు. ఆడికి తట్లు పార్లు పట్టుకుని ఏదో పని చేస్తున్నాం. అప్పుడు ఒక ఆయన అన్నాడు, అంకులు అంటే ఇది మొత్తం ఈరోజు వేసేయాలా అంటున్నాడు. అంటే నేనన్నాను, అదే వేసేయండి, వేసేయచ్చు అన్నాను. కాదు అంకులు, రేపు పొద్దుటే వచ్చి కొంత వేసి వెళ్తాం, రేపు పొద్దుట వచ్చి కొంత వేస్తాం అన్నాడు. అంటే వాడు చెడగొట్టేవాడు నాకు అర్థమయ్యి నాకు కూడా తీసుకెళ్ళాను అతన్ని. సరే వాళ్ళ జాతరలు నువ్వు రారి బండి ఎక్కించుకుని తీసుకెళ్ళాను. ఆడుంటే అది అయినా కూడా మొత్తం మళ్ళా నేను తీసుకొచ్చారు కదా, అయిపోయిందండి. అది ఇవన్నీ పింజర్లు, పొడపాములు, ఈ పనికిరావు. ఊత్తేనే మచ్చలు వచ్చేస్తాయి. వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు, దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళకి. మనం ఇలాంటి వాళ్ళకి చాలా జాగ్రత్త.
నిరాశపరిచి నిరుత్సాహపరిచి ప్రభు పనిలో ఎప్పుడోకప్పుడు వంగుదామంటే అప్పుడు కూడా వంగనే వాళ్ళు కొంతమంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏమైందిలే మన పని అయితే మనం చేసుకోమా అనేవాళ్ళు కావాలి మనకి. ఆలస్యమైతే అయింది, ఇంకో బస్సులో వెళ్దాం, ఆ బస్సు ఫ్రీయే ఈ బస్సు ఫ్రీయే అనుకుని ప్రోత్సహించుకోవద్దా? పొద్దుపో చీకట పడిపోతుందంటే ఎన్నిసార్లు చీకట పడ్డాక నువ్వు ఇంటికి వెళ్ళలేదు లాస్ట్ బస్సులో? ఆ ఊరు ఈ ఊరు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి అప్పుడు సెకండ్ షో సినిమాలకు పోలేదా? ఇవన్నీ లేవో మన బతుకులో? దేవుడు అని వచ్చేసరికి చీకట పడిపోతుందా, దూరం అయిపోతుందా? మనకి చురుకుగా ఉండాలి. సరే, మొత్తానికి ఈ చురుకైన ఈమె చచ్చిపోయిందండి. చురుకైన ఆమె చచ్చిపోతే ఆమెను పూర్తిగా కడిగి శుభ్రపరిచి బట్టలు మార్చి అభిమాన పాత్రులు మేడగదిలో పండుకోబెట్టి దగ్గరలోనే లుద్ద అనే ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో పేతురున్నాడు, పిలవండి, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మను సమాధి చేస్తాడు. పాస్టర్ లేకపోతే సమాధి చేయరు. మా సంఘానికి చెప్పాను, పెళ్ళిళ్ళకి కానీ చావులకు కానీ నన్ను ఆశించొద్దని చెప్పాను నేను మా సంఘస్థులకే. మా వాళ్ళు ఎదురుగా చెప్తున్నా కదా నేను ఆ మాటలు, చాటుని చెప్తా లేదు కదా. చావులకి నన్ను ఆశించొద్దు, పెళ్ళిళ్ళకి ఆశించొద్దు, నాకు పరిచర్య నన్ను ఇడిచిపెట్టేయండి. చచ్చిరండి, నేను వచ్చి ఏం చేస్తాను? కప్పెట్టడం, ఎవడో కప్పెట్టమే కదా, కప్పెట్టండి అంటే నేను ప్రార్థన చెబితే ఆడు పరలోకం వెళ్ళా? ఆడెప్పుడో ఎలా బతికాడో ఆ బతుకుని బట్టి ఆడ ఆత్మ ఎప్పుడు అడిపోయిందో ఇడిపోయిందో అది మనకు తెలియదు. నేను పోయి దాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో మట్టయితేనే ఆడు కప్పడిపోతాడా? నా 3 మంత్రాలకే ఆ మంత్రాలకు కప్పడిపోతాడు ఆడు, మళ్ళా పారలు తెయ్యొద్దా? కనుక నన్ను వదిలేయండి అని చెప్పాను. పెళ్ళిళ్ళకు కూడా ఒకవేళ నేను ఉండేదని ఉంటే పెళ్ళికి వస్తాను, ఒకవేళ పర్లేదు అన్న మీరు ఎప్పుడుంటే అప్పుడే పెట్టుకుంటామంటే నేను డేట్ ఇస్తాను. అంతేగాని మేము ఈ డేట్ పెట్టుకున్నా మాట్లాడుకున్నా మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఏం లేదు పాస్టర్ గారు. నేను చచ్చిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఉండాలనుకుంటే నేను ఉన్న రోజు చచ్చిపోండి మరి, అంతేగాని ఇలాంటి బలవంతాలు చేసి సేవను మాత్రం ఆపొద్దు, సేవకుడిని రమ్మని పిలవద్దు అని చెప్తుంటాను నేను. కనుక ఈయన పిలిచారు ఎవరిని? చూడండి అక్కడ ఉంది కదా, ఆయనే అనే ఒక ఆయనకి ఏదో పక్షవాయువు ఉంటే ఆయన బాగు చేశాడు విని పేతుని పిలిచారు. చచ్చిపోయింది, వీళ్ళు ఉడుకుడుకు నీళ్ళు పోసి స్నానం చేయించుంటారు, అభిమానంతో బట్టలు వేస్తుంటారు, మేడగదిలో పడుకోబెట్టి ఇక ఆయన వచ్చాడు. వచ్చాక ఆయన చూసేసరికి వీళ్ళకి ఏడుపు వచ్చేసింది, ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది. చాలా ఏడ్చారంట. 39వ వచనంలో విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుచు, అయ్యా ఆమె ఇంత చురుకైనది, మేలు చేసింది, మా అందరికీ విధవరాళ్ళు వచ్చి మాకు స్వెటర్లు ఇచ్చింది, మాకు అవి కుట్టింది ఇవి కుట్టింది, ఎంత పని చేసింది, ఎంత ప్రేమ అండి ఆమెకి. కాయలా పడి కొంతకాలం మంచం మీద ఉంటే మేమందరము పడి ఏడుతున్నామండి మొత్తానికి, కానీ మొత్తానికి చచ్చిపోయిందండి ఆమె అని అలాగే ఏడుతున్నారు. అప్పుడు పేతురు ఆయనకు అర్థమైందండి. ఏమర్థమైందంటే ఈమె చచ్చిపోయినందుకు ఎంత బాధ ఉందో ఆ సంఘంలో వాళ్ళందరికీ, కాబట్టి ఈమె బ్రతికితే ఎంత బాగుంటుందో అనుకుని ఏడ్చేటి వాళ్ళందరూ ఏడితే జరుగుతారు బయట బొమ్మని 40వ వచనంలో పేతురు అందరినీ వెలుపలకు పంపేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శమ వైపు తిరిగి తబితా లెమ్మన్నాడు. ఈయన లెమ్మంటే లేచిపోద్దా? ఏమండి లెమ్మంటే లేచిపోద్దా? ఇక్కడ ఎవరన్నా పాస్టర్ ఉన్నాడు అలాంటి వాడు చెప్పండి, ఉన్నాడా? ఊరికే వాళ్ళ వినేలాగా యేసు నామములో స్వస్థత దెయ్యం పోవాలి అని గుద్ది కట్నం తెచ్చుకుంటాం, కానీ మళ్ళా దెయ్యం ఆడుతూనే ఉంటుంది, ఆ జబ్బు ఆడుతూనే ఉంటుంది. ఏమండి కట్నం మనకు వస్తుంది. కాబట్టి ఇలాగా మొన్న ఒక ఆమె అంటుంది ప్రార్థన చేయమని డబ్బులు ఇస్తుంటే నేను అన్నానమ్మా, ప్రార్థన చేయమని డబ్బులు ఇస్తారేంటి అంటే, డబ్బులు ఇస్తే కానీ డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తే మీరు కొనుక్కుంటారా ప్రార్థన? ఇదేంటమ్మా అలాంటి అలవాటు ఎందుకన్నా నేను. ఆమె అంటది, అయ్యగారు డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ప్రార్థన చేస్తారండి? సేవకులు ఎవరు చేస్తారు డబ్బులు ఇవ్వకపోతే ప్రార్థన? ఈసారి ప్రార్థన చేయించుకుని ఏమి ఇవ్వకుండా ఉంటే కొంచెం ఉంటాడు, చూస్తాడు, చెయ్యి దిక్కు ఆ దిక్కు ఈ దిక్కు చూస్తాడు,
జేబు దిక్కు ఏమి కదులుతుంది అనుకోండి, ఆ ప్రార్థన ఆమెకి శాపంగా మారాలని చూస్తాడు. ఏమండి, శపించిపోతాడా దీవించిపోతాడా అని ఆమె అనుమానం చెప్తుంది నాకు. డబ్బు లేకపోతే ఎవడు చేస్తాడని ప్రార్థన ఇప్పుడు జనాల్లో అంటుందా. కనుక ఆ విధంగా ఈయన లేపమని లేచిపోతే తబిత లే అన్నాడు. ఈయన లెమ్మనగా ఈయనంటే లేచిపోద్దా అంటే మీరేం చెప్పారు? లేవదని చెప్పారా, లేస్తుందని చెప్పారా? అంటే అసలు ఈయన ప్రార్థన ఎవరు చేశాడు? తబితకా దేవుడికా? ఈయనే లేపేసేవాడు అంటే దేవుడికి ఏం చేస్తాడు? లే అన్ను. ఇక ప్రార్థనకి అక్కడ ప్రార్థన అనే మాట ఎందుకు? ప్రార్థన చేసి ఎవరు చేశాడు? చచ్చిపోయిన తబితకి చేశాడా? మన హైదరాబాద్లో పాస్టర్ గారు, నేను గబగబ వచ్చేస్తాను, టైం అయిపోయింది నాకు, అయ్యగారు మీరు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఎరుగుదును, మీరు ఇప్పుడు కలిశారు, నాకు ఒక్క ప్రార్థన చేసి వెళ్ళండి అన్నాడు. నేను పాస్టర్ గారు టైం అయిపోయింది కదా, నేను ఇంటికి వెళ్ళి చేస్తానులేండి, మీ పేరు చెప్పండి, ఇంటికి వెళ్ళి చేస్తానులే అన్న. కాదయ్య ఇక్కడ దేవుడు వినేలా చేస్తానండి, మీకు నమ్మకం లేదా అన్నాను నేను. ఆయన అంటాడు, నాకు కూడా ఒకసారి చేయండి అన్నాడు. అంటే ఆయన వినేలా కూడా ఒకసారి. ఏ పాస్టర్కి మరి నా మాట భాష ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. మంచి చాలా కాలిచి ఎరుగునట్టు ఆయన నన్ను, కానీ చూడలేదు అన్నాడు. చూడడానికి వచ్చాడు మొన్న హైదరాబాద్లో మీటింగ్కి, సికింద్రాబాద్లో. కాబట్టి అంటే నేను వినేలా కూడా చేయండి సార్ అంటున్నాడు ఆయన. దేవుడు వినేలా చేస్తానంటే కుదరలేదు ఆయనకి. నేను వినేలా కూడా చేయండి అంటున్నాడు. అంటే చాలా ప్రార్థనలు ఎందులో పోతున్నాయి? ఏళ్ళ చెవుల్లోకే పోతున్నాయి. కానీ ఆయన ప్రార్థన చేయడం ఎందుకంటే ఆయన లేపలేడు, లేపేవాడు పట్టుకున్నాడు ఆయన. అది విషయం. మనం కూడా ఏం చేయలేము, చేసేవాడు పట్టుకు బతకాలంతే. మనం ఆయనకు మనవి చేయాలంతే. అర్థమైందా? ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీకు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, తబిత చచ్చిపోయిందా బతికుందా? చచ్చిపోయింది. డోరకానండి, తబితానండి. ఇప్పుడు సంఘస్థులకు ఏం ఆశ ఉంది ఆమె గురించి చెప్పండి? బతకాలని ఆశ ఉంది, ఉందా? సేవకుడికి పేతురికి ఏం ఆశ ఉంది? బతకాల ఆశ ఉంది. దేవుడికి ఏమైనా ఆశ ఉంది? నీవు దేవుని సంఘంలో అలా ఉండాలండి. దేవుని సంఘంలో అలా ఉండాలి. నువ్వు బతకాలని సంఘం అనుకోవాలి, నువ్వు బ్రతకాలని సేవకుడు అనుకోవాలి, నువ్వు బ్రతకాలని దేవుడు అనుకోవాలి. అది మంచి బతుకండి. అదే సంఘములో ఆ శరీరములో అవయవం ఉండమంటే అర్థం అది అన్నమాట. కనుక మనం చనిపోతాం, తప్పకుండా చనిపోతాం. ఎవరో పేతురు పిలిచి లేపింతారులని ఏమి లేదు, చనిపోతాం. కానీ సంఘం మనం లేకపోవడం అనేది వాళ్ళకు వేదన కలిగించాలి. ఒక లోటు కనబడాలి అక్కడ. మగోళ్ళైనా ఆడోళ్ళైనా, సేవకుడైనా పెద్దలైనా, ఎవరైనా సరే దేవుని సంఘానికి అంత ఇంపార్టెంట్ పర్సన్గా మనం ఎదగాలి. ఉండలేము సంఘంలో చేరినట్టే ఇంపార్టెంట్ మనం అయిపోవాలని చూస్తాం, మనం అలాగ అయిపోవడం వల్ల పెరగకరా ఇరిగేవనే మాట ఉంది. చాలామంది అలా గబగబ ఎదిగిపోతారు. నాకు పాట వచ్చు, వాయిద్యం వచ్చు, పిల్లను కూడా ఊతాను, డ్రమ్స్ కొడతాను, ప్యాడ్స్ కొడతాను, మా ఓడికొచ్చు, మా ఓడు భలే పాడతాడండి అని ఆడితో పాడిందంటారు. దానివల్ల ఏమి లాభం లేదు. నీవు ఏ ఎత్తుకు ఎదగాలంటే నీవు దేవుని సంఘమంతా, సంఘములో నువ్వు బ్రతకాలని ఆశించాలి, సేవకుడు బ్రతకాలని ఆశించాలి. అమ్మో వచ్చిందా ఈరోజు వాక్యం ఏం చెప్తే నా గురించి చెప్పాడని ఏ గొడవ పెడద్దు అని నేను చూస్తే సేవకుడు భయం అయితే, ఇలా ఏళ్ళు చూపిస్తే నా వైపే చూపించాడని ఇంటికి పోయి పెద్ద గొడవ పెట్టే వస్తాదు అయితే నువ్వు ఇక సేవకుడికి ఏమి నువ్వు ఎప్పుడు చస్తావని ఉంటాడు. అంతేనా? చూడండి అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో కంపారిజన్ చెప్తున్నాను మీకు నేను. కంపారిజన్. అననీయ సప్ఫీరాలు ఉన్నారా? 5వ అధ్యాయం మొదటి నుంచే వాళ్ళు ఉంటారు. కొన్ని మాటలు చెప్తాను చూడండి వాళ్ళ గురించి మీకు. అయితే అననీయ వచ్చి అబద్ధం ఆడాడు. ఎవరితో? 5వ వచనంలో చచ్చిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? 6వ వచనంలో సంఘం అంతా వచ్చారు,
మోసుకుపోయి బట్టతో చుట్టూ మోసుకుపోయి కప్పెట్టేశారు. ఏమంటే అయిపోయిందా? అయిపోయింది. తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చింది, సప్పీరా వచ్చింది. సప్పీరా వచ్చి ఆమె కూడా అబద్ధం ఆడింది. ఆడినప్పుడు ఏం జరిగింది? ఆమె కూడా చచ్చిపోయింది. 10వ వచనంలో చచ్చిపోతే ఏం జరిగింది? అక్కడ ఒక మాట చూడండి, అక్కడ మాట చూడండి. వెంటనే పడి ప్రాణం విడిచెను. అంతకుముందు మాట చూడండి, 9వ వచనంలో, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకట్నే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోతారు. 10వ వచనంలో ఆమె చనిపోయిన చూచి ఆమెను వెంటనే మోసుకొని వెళ్ళిపోయారు అని ఉంది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ ఆయన మోసుకెళ్ళిన వాళ్ళు రెడీగా ఉన్నారంట, ఈవి కూడా చావాలని. చావనే చచ్చింది, వాళ్ళు కూడా మోసుకెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంఘానికి వాళ్ళ సంఘంలో ఉన్న ఇష్టం ఉందా? ఏమని ఉంది వాళ్ళకి? ఎప్పుడు చత్తారని ఉంది. ఉందా? అలాంటి వాళ్ళు ఉన్నారేమో ఇక్కడ, జాగ్రత్త. రెండోది, పోనీ అక్కడ పేతురే కదా, ఇక్కడ పేతురే కదా, మరి వాళ్ళు చచ్చిపోకూడదని ఆయన ఏమైనా ఆపాడా? ప్రార్థన చేశాడా? అంటే సంఘానికి ఇష్టం లేదు వాళ్ళంటే, సేవకి ఇష్టం లేదు. పోనీ దేవుడన్నా పోనీ ఇప్పుడు ఎంతో కొంత డబ్బు అయితే తెచ్చారు కదా, ఇంత తెచ్చిన వాళ్ళని పాప ఫోన్లే అని ఏమైనా బతికించాడా దేవుడైనా? లేదు. అంటే నువ్వు సంఘంలో ఉండవు, సంఘానికి ఇష్టం లేదు, సేవడికి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, మరి ఎందుకు బతుకుతున్నావు నువ్వు? ఏం బతుకా బతుకు? అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎలా బ్రతకాలో నువ్వు నిర్ణయించుకోవాలి. బర్నబా ఒక సామాన్యుడు, ఇంత ప్రఖ్యాతిగాంచిన సేవకుడుగా, సేవకులను తయారు చేసిన, తను తాను తగ్గించుకొని ఎక్కడా కనబడకుండా అనేక మంది సేవకులను తయారు చేశాడు. బైబిల్లోకి 13 పత్రికలు తెచ్చిన వాణ్ణి తనతో ఉంచుకుని బలపరిచాడు. అలాగే పరిశుద్ధాత్మ చేత గుర్తించబడిన వాడుగా ఆయన ఉన్నాడు. మరి ఒకవేళ హెబ్రీ పత్రిక ఆయనే వ్రాసాడనే మాట ఉన్నా, నేను రాశానన్నట్టుగా ఆయన ఎప్పుడు కనపరుచుకోలేదు. అలాంటి దీనులుగా, ప్రయోజనకరులుగా మనం ఉందామా? తబిత, డోర్కా చురుకైనది, సంఘానికి ఇష్టం, ఆమె ఉండాలని ఆశ. ఆమె చనిపోతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆమె చేసిన పనులను చూపిస్తున్నారు, సత్క్రియలు చూపిస్తున్నారు, ధర్మకార్యాలు చేసింది ఆమె. ఆమె బ్రతకాలని ఆశ ఉంది సంఘానికి, సేవకునికి ఆశ కలిగింది, దేవుడు కూడా బ్రతికించాడు. నీ విషయంలో సంఘములో ఎలాంటి సాక్ష్యం ఉంది? ఒక సేవకుడుగా బర్నబా చేసినటువంటి ఆ మంచి కార్యాలు మరొకరిని ప్రోత్సహించి, మరొకరిని బలపరిచి, నీకంటే ఎక్కువగా వారిని దేవుడు వాడుకునేలాగా వారిని సిద్ధపరిచిన వ్యక్తివేనా? తృణీకరించబడినటువంటి మార్కును తీసుకుని ఈరోజు బైబిల్లో ఒక సువార్త వ్రాసిన వ్యక్తిగా మార్కును తీర్చిదిద్దినటువంటి బర్నబా, నీ జీవితం, నీ సేవే నీకు కష్టమైపోయింది, నీ సేవే నీకు బరువైపోయింది, నీ సేవలో వచ్చేది నీకు సరిపోతా లేదు. ఇంకెటైనా దిక్కులు చూసి వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, ఎలాగో వస్తుంది అనుకునే ఆలోచన నీకుంటే నువ్వు ఎవరిని కట్టలేవు, నిన్ను కట్టుకోలేవు. నీకు చరిత్ర ఉండదు, చరిత్ర ఉండదు. మరణిస్తావు, మరువబడతావు. దేవుని సంఘంలో విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, సేవకులైనా అందరికీ ఉమ్మడిగా ఈరోజు మీటింగ్ పెట్టడం సామ్యూల్ గారు ఆశ ఏంటంటే, మనమందరము మన మన స్థానాల్లో ఒక అవయవంగా ఉండి పనిచేయాలి. అలాంటి తీర్మానం
చేస్తూ ఉండగా సామ్యూయల్ గారు ఈ మీటింగ్ టేక్ ఓవర్ చేస్తారు. మరి మనం చేసిన తీర్మానం అది సరైందిగా ప్రభు ఎదుట ఉంటే ఆయన మనల్ని దీవించి పంపిస్తారు. ఇది ప్రార్థన. అందరూ కూడా తల వంచినట్లయితే నిజమే ఈరోజు భారముతో కేవలము ఎవరి ఘనత కొరకు, ఎవరి స్వార్థం కొరకు, ఎవరు బాగుపడడానికి కాదు, కానీ క్రైస్తవ సమాజం చివరి దినాల్లో పురికొల్పబడి ఆరిపోయిన దివిటీలు మళ్ళా వెలిగించుకొని పడిపోయిన ప్రాకారము తిరిగి కట్టి చెల్లా చెదురైనటువంటి సంఘాన్ని సమకూర్చుకొని ప్రభు వస్తున్నప్పుడు, ప్రభు వచ్చే వరకు వధువుగా తన రూపంలోనికి సంఘాన్ని మార్చడానికి, మనం మారడానికి ఒక అద్భుతమైనటువంటి ఆ సమావేశాన్ని దేవుడు మనకు కలిగించాడు. తన దాసు నిలబెట్టుకొని సేవకులకి, విశ్వాసులకి వారి వారి యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారికి అప్పగించినటువంటి బాధ్యత నిస్వార్థంగా సమర్పణ కలిగి బర్నాబను ముందు తీసుకొచ్చారు. బర్నాబలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఎంత గొప్పవో ప్రభు మనతో మాట్లాడాడు. నిజమే, చివరి దినాల్లో ఏమేమో చేస్తాం, మరి నిలబడని యొక్క సాక్ష్యాలు, మరోబడే సాక్ష్యాలు ఉండకుండా చరిత్రలో నిలిచిపోవడానికి ప్రభు కొరకు ఎంతైనా చేయాలి, ఎంతైనా చేయాలి. ఈరోజు నుంచి నీవే సంఘంలో అయితే పెరుగుతున్నావో ఆ సంఘము నిన్ను క్షేమంగా ఉండాలని కోరాలి, ఆ కాపరి కూడా కోరాలి, దేవుడు కూడా కోరాలని ఎంత అద్భుతమైనటువంటి విషయాలను ఆ ప్రభు మాట్లాడించాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన చేసి ఆశ్రమిస్తారు. మరి మెట్పల్లి నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, జీసస్ లైఫ్స్ వ్యవస్థాపకులు మరి ఏలియా పాస్టర్ వస్తాడు, ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ 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 జీవంగల గొప్ప దేవాన్ని నామకింత వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, సిద్దిపేట నుండి అయ్యగారిని రప్పించి ఈ 6 నెలల పొడుగా ప్రభా ఎన్నో మార్లు మమ్మల్ని హెచ్చరించిన రోజులు ఉంటున్నాయి తండ్రి. యోహాన్ చరిత్ర ఎంతో చక్కగా వివరించగా మేమందరం ఎన్నో మంచి విషయాలు బాప్తిస్మిస్ యోహాన్ గురించి కూడా నేర్చుకుందాం. ఈరోజు బర్నబా గురించి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన ఎంతో చక్కగా మా మధ్యలో ఆకాశంలోని నక్షత్రాలకెల్లా ప్రకాశవంతమైన నక్షత్రంలాగా వెలుగుతూ ఉండగా ఆయన జీవితం ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకోగలిగినాం కనుక నేను స్తుతించి ఘనపరుస్తున్నాం. బర్నబాస్ లాగా మేము కూడా జీవించి ప్రభువా మాకున్న సమస్తాన్ని నీకు అర్పించి మా నాయన ఇదిగో తండ్రి నీ సేవ బలంగా చేయుటకై, చరిత్రలో నిలిచిపోయి సేవ చేయుటకై, సత్క్రియలతో మమ్మల్ని మేము అలంకరించుకున్నటకై నువ్వు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము. దేవా, బర్నబా ఆదరణ పుత్రుడిగా కూడా పౌలును సేవలోనికి తీసుకొచ్చాడు. దేవా, మార్కును సేవలోనికి తీసుకొచ్చాడు. ప్రభువా, వారి ద్వారా ఎన్నో పత్రికలు, అలాగనే బర్నబా ద్వారా కూడా పత్రిక మేము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప పరిచర్య జరిగించాడు. తనకున్న సమస్త పొలాల పేర్లన్నీ అమ్ముకొని కూడా భార్య భర్తలు ఇరువురు పిల్లలతో పాటు ఏకీభవించి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చినట్టు మేము నాయన చూసి ఉంటున్నాము తండ్రి. నాయన మేము కూడా ప్రభువా అలాంటి పరిచర్య చేయుటకై మమ్మల్ని బలపరచండి. సంఘంలో నిజంగా ఒక అవయవంగా వాడబడాలి, కానీ ఏ పనికి రానికుండా ఏదో అవయవం ఎక్కడనో పడి ఉన్నట్టు మేమేమత్తను కూడా ఉండకూడదని ప్రార్థిస్తున్నాం. నిజంగా కొంతమంది ఏ ప్రయోజనం లేకుండా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో నాయన వారికే గుర్తుండదు అన్నట్టు మేము చూసి ఉంటున్నాము. దేవా, అలాంటి వారి సంఘంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నువ్వు హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రం దేవా. సంఘంలో వాళ్ళు ప్రయోజకులుగా మారుదురుగాక, నీ కృపతో మేమందరం నింపబడుదుగాక, రాబోయే దినాల్లో నీ మహిమ కొరకు వాడబడుదుగాక. ఎంతమంది దైవ సేవకులు వచ్చి ఉంటున్నారు, వారి సేవంతా మెరుగుపరచండి. పాస్టర్ సామిల్ గారిని మీరు ప్రేరేపించి ఇలాంటి మంచి నాయన అవకాశాలు అందరికీ కూడా కల్పించారు కనుక పాస్టర్ సామిల్ గారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను అందరినీ కూడా పేరు వరుస దీవించండి దేవా. అయ్యా, జగిత్యాల్లో ఎంతో ప్రయోజకరమైన ఈ మీటింగ్లు జరుగుతున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎన్నో మార్లు ఇతరుగా సేవకులందరం మేము కలుసుకుని కృపదయ చేసినందుకు వందనాలు. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం కూడి వచ్చిన దైవ సేవకులకు, వారి సంఘాలకు, వారి కుటుంబాలకు, కూడి వచ్చిన ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు కూడాను సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.